హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పెసరట్టు చేయడానికని నైటే నానబెట్టుకున్న పెసర్లు చూడండి. ఒకరోజు ముందుగానే నానబెట్టుకున్న పెసర్లు ఇవి చాలా నానిపోయినాయి చూడండి. అందులోనే కాస్తన్ని రైస్ వేసాను. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ప్యాటర్న్ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది చూడండి. ఓకే, ఇందులో కాస్త ఉప్పు, దీన్ని కలిపేసుకోవాలి. చూడండి, వేసవికాలం వచ్చేసింది. మనకు ఒంటికి చలవ చేసే వాటిల్లో పెసరపప్పు ఒకటి. పెసరపప్పును తినాలంటే రోజు తినలేం కాబట్టి పెసర్లతో నేను ఈ ఐటెంని ట్రై చేశాను. పెసరట్టు చాలా బాగుంటుంది కదా. కామన్గా అయితే మనము చట్నీతో ట్రై చేస్తూ ఉంటాం కదా. నేను ఇప్పుడు కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని ఇంకో ఐటెంతో ట్రై చేశాను. ఎందుకంటే ఇలాంటి డౌట్లన్నీ నాకే వస్తాయి కదా. మరి పెసరట్టును నేను కొంచెం బియ్యం కలిపాను కాబట్టి క్రిస్పీగా వస్తుందని కాస్త మందంగా వేసుకున్నాను, అంటే కొంచెం దలసరిగా వేసుకున్నాను. చాలా బాగుంది. చూడండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను దేంతో ట్రై చేశానో మీకే తెలుస్తుంది. పెసరట్టు రెడీ అయిపోయింది. దాన్ని నేను టమాటా చట్నీతో ట్రై చేద్దామని ఇంకా పల్లి చట్నీ వేయలేదు. వెరైటీగా హనీతో కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. హనీతో పెసరట్టు